1 second. 0. Oh. System launcher. Home screen settings. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం హౌ టు సైన్ ఇన్ టు అవర్ వాట్సాప్ అకౌంట్ వితౌట్ ఓటీపీ. ఓకేనా, హౌ టు సైన్ ఇన్ టు అవర్ వాట్సాప్ అకౌంట్ వితౌట్ ఓటీపీ. సింపుల్గా చెప్పాలంటే హౌ టు రీరిజిస్టర్ ఇన్ అవర్ వాట్సాప్ అకౌంట్ వితౌట్ ఓటీపీ. ఓకేనా, మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఈ మధ్య మనకు వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అది ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయడం ద్వారా మనకు ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం కొన్నిసార్లు రీఛార్జ్ అయితే చేయం మొబైల్. ఓకేనా, అంటే మనకు 2 నెంబర్స్ ఉంటాయి మొబైల్, అంటే 2 సిమ్ కార్డ్స్ ఉంటాయి అనుకోండి. ఎయిర్టెల్ జియో, ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఇలా చాలా ఉంటాయి కదా. ఓకేనా, అయితే అన్ని మనం రీఛార్జ్ చేయలేము. కానీ అనుకోకుండా మీ వద్ద ఉన్నటువంటి ఏదైతే సెకండ్ నెంబర్ ఆప్షనల్గా ఉంటుందో దానిపైన కూడా మీరు వాట్సాప్ అకౌంట్ అనేది మళ్ళీ అంటే ఒకప్పుడు చేశారు, ఇప్పుడు వద్దనుకుంటున్నారు కాబట్టి ఇది అన్ఇన్స్టాల్ చేశారు, లేదంటే డ్యువల్ అకౌంట్ క్రియేట్ చేశారు వాట్సాప్. సో దాన్ని కూడా రిమూవ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీరు రీఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ మొబైల్లో బ్యాలెన్స్ లేవు. ఇలాంటి సందర్భాలలో ఏమవుతుందంటే ఇప్పుడు ఎయిర్టెల్ ఏం చేస్తుందంటే 7 డేస్ తర్వాత ఓటీపీస్ అయితే పంపించట్లేదు, ఐడియా కూడా పంపించట్లేదు, ఓటీపీ రావట్లేదు. ఓకేనా, సో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ మనం మళ్ళీ వాట్సాప్ చేసుకోవాలి ఎమర్జెన్సీ అంటే కంపల్సరీ వీ నీడ్ టు రీఛార్జ్ అంతే. అలా ఉండదన్నమాట. కానీ ఇప్పుడు వాట్సాప్ ఏం చేసిందంటే అలాంటి వాటికి చెక్ పెట్టడం కోసం ఏం చేసింది, సో ఈమెయిల్ అడ్రస్ అనేది యాడ్ చేయడం మనకు ఈ యొక్క ఆప్షన్ కల్పించింది. కాబట్టి ఈ ఫెసిలిటీని మనం యూజ్ చేసుకొని మనం మన మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయినా కూడా మన సిమ్ కార్డ్ ఆఫ్ చేసి కూడా మనం వాట్సాప్లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకేనా, ఐ థింక్ మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది. ఐ నీడ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది వినండి. ఓకేనా, రైట్. మళ్ళీ చెప్తున్నాను, మనకు ఎప్పుడైతే ఫోన్ నెంబర్కి ఓటీపీ రీచ్ అయ్యే ఛాన్సెస్ లేవు అని మనం అనుకుంటామో అది సిగ్నల్స్ సరిగా లేనప్పుడు కావచ్చు. ఓకేనా, అంటే ఆ ఫోన్ నెంబర్ మీ వద్ద లేదు. ఓకేనా, అలాంటి సందర్భాల్లో కూడా మీరు చేయవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్ నెంబర్ ఉంది కాకపోతే బ్యాలెన్స్ లేవు. ఓకేనా, మీకు ఎమర్జెన్సీ ఆ ఫోన్ నెంబర్తోనే మీరు చేయాలి. ఓకేనా, మీరు మీ యొక్క రిలేటివ్స్తో మాట్లాడాలనుకుంటున్నారు కావచ్చు, లేదంటే మీ టీచర్స్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో మొత్తానికైతే మీకు అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇలా అనమాట. దీన్ని మనం ఇల్లీగల్గా కాకుండా లీగల్ పర్పస్లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడైనా. ఓకేనా, ఇలా అనమాట. మనకు వాట్సాప్ కల్పించింది కూడా ఇలా మంచి పర్పస్లో ఉపయోగించుకోవడం కోసం కాబట్టి మనం అందరం అలాగే యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సరే. మనం ఎప్పుడైతే దీన్ని ఉపయోగించుకోవాలి అంటే సింపుల్, మనకి ఎప్పుడైతే ఓటీపీ రీచ్ అయ్యే ఛాన్సెస్ లేవు అనిపిస్తుందో అప్పుడు ఈ యొక్క ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇలా అనమాట. దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి, వాట్సాప్లో మన యొక్క ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేయాలి. ఓకేనా, ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది వెరిఫై చేయాలి. మరి దానికోసం ఏం చేయాలి, వెరీ సింపుల్. ఆల్రెడీ ఐ వెరిఫైడ్ మై మెయిల్ ఇన్ వాట్సాప్. ఓకేనా, నేను ఆల్రెడీ ఇప్పటికే నా యొక్క ఈమెయిల్ ఏదైతే ఉందో నేను యూజ్ చేసేది అది వాట్సాప్లో వెరిఫై చేశాను. ఓకేనా, ఇలా అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. సింపుల్గా మీరు చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది కదండి. ఈ యొక్క మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత సైడ్కి స్క్రోల్ చేస్తే అకౌంట్ సెక్యూరిటీ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ మీరు సైడ్కి స్క్రోల్ చేస్తూ వెళ్తే ఈమెయిల్ అడ్రస్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయాలి. ఓకేనా, ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈమెయిల్ హెల్ప్స్ యూ యువర్ అకౌంట్ అని ఉంది. చూడండి ఇది నా యొక్క మెయిల్ అయితే నేను ఇక్కడ వెరిఫై చేశాను. ఓకేనా, మీరు కూడా ఇలా రండి. వచ్చిన తర్వాత మీరు ఒకవేళ అంటే ఎలాంటి మెయిల్ మీరు యాడ్ చేయకపోతే మీకు ఇక్కడ ఎంటీ ఉంటుంది. సో మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 6 డిజిట్స్ ఓటీపీ వస్తుందండి మీ యొక్క మెయిల్కి. దాన్ని మీరు చూసి టైప్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క మెయిల్ ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఓకేనా, ఆ తర్వాత మీరు మీ యొక్క వాట్సాప్ని యాక్సెస్ చేయొచ్చు వితౌట్ ఓటీపీ. ఓకేనా, ఇలా అనమాట. మీ యొక్క మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయినా పర్వాలేదు, మీ సిమ్ కార్డ్ అనేది మీ ఇంట్లో ఉండిపోయింది, మర్చిపోయారు. ఓకేనా, కానీ మీరు ఇప్పుడే దానిపైన వాట్సాప్ చేయాలి. ఓటీపీ చెప్పడానికి కూడా ఎవరు లేరు. సింపుల్ అంతే. మీరు ఎప్పుడైతే ఒకసారి వెరిఫై చేస్తారో ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ యొక్క అకౌంట్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఇలా అనమాట. అంటే వితౌట్ ఓటీపీ యాక్సెస్ చేయవచ్చు ఎక్కడున్నా సరే, వితౌట్ ఫోన్ నెంబర్ ఓటీపీ. ఓకేనా, మనకు ఎలాంటి ఓటీపీ రాకుండా కూడా మనం అకౌంట్ని సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకేనా, ఇలా అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరిఫైడ్. ఓకేనా, ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసి మనం మళ్ళీ ఇంకో న్యూ మెయిల్ అడ్రస్ ఇచ్చేసి మళ్ళీ మనం వెరిఫై చేయొచ్చు. ఓకేనా, ఇలా అనమాట. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను.
నా దగ్గర ఇంకో బిఎస్ఎన్ఎల్ నెంబర్ ఉందన్నమాట. నేను దాన్ని ఇప్పుడు లాగిన్ చేసి చూపిస్తాను వితౌట్ ఓటీపీ. ఓకేనా. ఫస్ట్ ఇది సిమ్ కార్డ్ ఆన్లో ఉంది కాబట్టి సిమ్ కార్డ్ ఆఫ్ చేసి చేస్తాను. ఓకేనా. ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా ఉండాలి, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు కాబట్టి. నేను ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్ళి ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేస్తాను, నెట్వర్క్ స్టాప్ చేస్తాను. Messaging, row 5, column 4. Show themes, row 9, column 3. Share 'em, column 1. Settings, row 8. Settings. Bluetooth, off, 7. Wi-Fi, off. SIM cards and mobile networks, 5 of 33. సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్కి వెళ్తున్నాను. ఇందులోకి వెళ్ళిన తర్వాత SIM cards and mobile ఇందులో networks. ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, బిఎస్ఎన్ఎల్ స్టాప్ చేస్తాను. BSNL mobile, not set. స్టాప్ చేస్తాను. Phone services. Back, button. ఇక్కడ చూడండి, SIM card settings. Turn on, checkbox, 1 of 8, in list, 8 టర్న్ items. ఆన్ అనేది టిక్ చేసి ఉంది, నేను స్టాప్ చేస్తున్నాను. Stop using SIM card. You may not be able to make calls or use your mobile data connection. Stop using BSNL mobile SIM card, out of list. Cancel, button. Okay, button. ఓకే ఓకే క్లిక్ చేస్తున్నాను. Turning off. టర్నింగ్ ఆఫ్ అని వచ్చింది చూడండి. Turn on, not check, checkbox, 1 of 8, in list, టర్న్ 8 ఆన్ items. అనేది ఇప్పుడు టిక్ చేసలేదు, ఇది స్టాప్ అయిపోయింది. Oh, button. ఇప్పుడు నేను మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి System launcher. ఏదైతే Full screen మనకు settings. వాట్సాప్లో డ్యూయల్ అకౌంట్ ఉంటుంది కదా, దాన్ని క్రియేట్ చేస్తాను. ఓకేనా. సో అప్పుడు ఎలాంటి ఓటీపీ లేకుండా ఈ యొక్క బిఎస్ఎన్ఎల్తో నేను సరైన అవ్వచ్చో కదా మీకు చూపిస్తాను. నేను దాన్ని కూడా ఆల్రెడీ వెరిఫై చేశాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, Drive. WhatsApp. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. Email address. Suniramu191@gmail.com. Account. Back, button. Add account, button. మీరు డ్యూయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఎలా చేస్తారంటే, Account. Security notification. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత WhatsApp. Scan to pay, button. మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. Ask AI or search. Button. మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి. Bhavan Pro Ashakudir, yesterday, video, 6 of 30. WhatsApp. Ask Meta AI or search. More options, button. Pop-up window on top, screen record. Start messages. Payment. Read all. Settings, 7 of సెట్టింగ్స్కి వెళ్తున్నాను. సెట్టింగ్స్కి వెళ్ళాను. settings. Back, ఈ button. సెట్టింగ్స్లో చూడండి, Lists, manage people and groups, button. Avatar, create. Privacy, block, account, security notification. Button to switch or add an account. QR code. Button to switch or add an account. బటన్ అంటే స్విచ్ యాడ్ అకౌంట్ అని ఉంది కదండి, స్విచ్ యాడ్ అకౌంట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత Expanded, drag handle, button. చూడండి, Add account button. Let's user create an additional account. Appears after already మళ్ళీ existing account. యాడ్ అకౌంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. Add account button. చేసిన వెంటనే చూడండి మనకి ఇంకో వాట్సాప్ ఓపెన్ అవుతుంది ఫ్రెష్గా. WhatsApp. Back, button. ఇక్కడ చూడండి వచ్చింది. ఇప్పుడు మనం అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. 7 minutes, 25 seconds, screen recorder. Agree and continue, button, WhatsApp. క్లిక్ చేశాను. WhatsApp. Editing, phone number, edit box. ఫోన్ నెంబర్ బిఎస్ఎన్ఎల్ ఎంటర్ చేస్తున్నాను. 9. Keyboard. 1. 4. Stop recording. 9. Keyboard. Stop. 1. Keyboard. 1. 3. 8. 8. 1. 1. 7. 7. 3. 6. 5. 5. 7. 7. చేశాను. 7 minutes, 56. Stop recording. Done. Done. డన్ Keyboard. క్లిక్ చేస్తున్నాను. Keyboard hidden. Next. Button. WhatsApp. నెక్స్ట్ క్లిక్ చేశాను. Connecting. On top. Screen recorder on bottom. కనెక్టింగ్. వెయిట్, Is this the correct number? On top. Screen recorder on bottom. మనల్ని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. ఇస్ దిస్ కరెక్ట్ నెంబర్. ఇక్కడ చూడండి, Edit. Button. ఎడిట్. ఒకవేళ మీరు నెంబర్ రాంగ్ అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. కరెక్ట్ అని మీరు అనుకుంటే Yes. Button. ఈ ఎస్ అనే పైన క్లిక్ చేయండి. Connecting. ఎస్ On క్లిక్ top. Screen చేశాను. recorder on bottom. వెయిట్, Verifying. On top. Screen recorder on bottom. Verified on top. Screen recorder on bottom. Your number has been securely verified on this device. Learn more. చూసారా, యువర్ నెంబర్ హ్యాస్ బిన్ సెక్యూర్లీ వెరిఫైడ్ ఆన్ దిస్ డివైస్. ఓకేనా, మన నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది అనమాట. ఓకేనా, విజయవంతంగా వెరిఫై అయిపోయిందని Learn చూపిస్తుంది. more. Link. Continue. Button. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. WhatsApp. Close. Button. తర్వాత Options. Button. If you previously backed up to Google storage and want to restore it, give WhatsApp ఇక్కడ permission to మాకు check your Google మనకి account for బ్యాకప్ backups. అడుగుతుంది. Skip. Button. మీరు స్కిప్ కావాలనుకుంటే స్కిప్ చేయండి. ఒకవేళ మీరు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే గివ్ పర్మిషన్ అని చేయండి. Give permission. Button. గివ్ పర్మిషన్ పైన క్లిక్ చేయండి. నాకు వద్దు, స్కిప్. Skip. Button. WhatsApp. More options. Button. Profile info. J. Edit box. Type your name here. ఇక్కడ జస్ట్ ఒక లెటర్ ఉంది, అది తీసేస్తున్నాను. నేను ఏదో ఒక పేరు టైప్ చేసుకోవాలి. Keyboard. Capital R. A. M. U. టైప్ చేశాను. Done. Keyboard. 21 characters remaining. Emoji. Button. Next. Button. నెక్స్ట్ పైన క్లిక్ చేసండి. Connecting. On top. Screen recorder on వెయిట్, bottom. అకౌంట్ ఈస్ క్రియేటింగ్. Google Play Services. Create a passkey. Google Play Services. This passkey will be used for WhatsApp. ఓకే, మనల్ని పాస్కి క్రియేట్ చేసుకోమంటుంది. స్కిప్ చేయండి, Asterisk asterisk. మన ఇష్టం Cancel అది. button. Continue button. Cancel button. WhatsApp. Log in securely and protect your account. Heading. List of 3 items. Create a passkey for a secure, easy way. Log into WhatsApp with. Your passkey is stored safe.
Continue button. Skip button. స్కిప్ క్లిక్ చేశాను. Adding account. Please wait a వెయిట్, moment. యాడింగ్ అకౌంట్. WhatsApp. ఎస్, Switch to +919491381757. చూడండి, వి సక్సెస్ఫుల్లీ సైన్డ్ ఇన్ టు అవర్ బిఎస్ఎన్ఎల్ అకౌంట్. ఓకేనా, ఇప్పుడు మనకి వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఇలా అనమాట. RAM. సో April 17th, 2025. 500 messages. WhatsApp. ఇలా మనం ఈ యొక్క వాట్సాప్ని మనం ఈమెయిల్ ద్వారా వితౌట్ ఓటీపీ వెరిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా, మీకు ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది ఏదో ఒక టైంలో. ఓకేనా, ఎప్పుడు యూజ్ అవుతుంది? మీ యొక్క మొబైల్ సిమ్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది మీ వద్ద లేనప్పటికీ ఉపయోగపడుతుంది. మీ పేరెంట్స్కి ఇచ్చారు. ఓకేనా, దానిపైన వాళ్ళు వాట్సాప్ యూజ్ చేయరు కానీ మీరు యూజ్ చేస్తారు, అప్పుడు యూజ్ అవుతుంది. ప్లస్ అనుకోకుండా మీరు మర్చిపోయారు, అప్పుడు యూజ్ అవుతుంది. మీ మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఓటీపీ రావట్లేదు, అప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా, ఇలా మనం మాట్లాడుతూ ఉంటే చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఏదో ఒక సందర్భంలో. సో మొత్తానికైతే ఓటీపీ మన ఫోన్ నెంబర్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ లేవనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఓకేనా, అయితే మీరు ఫస్ట్ బిఫోర్ యూ రిమూవ్ ది సిమ్ యూ నీడ్ టు వెరిఫై విత్ యువర్ ఈమెయిల్ అడ్రస్. ఓకేనా, మీరు ఎప్పుడైతే సిమ్ కార్డ్ని రిమూవ్ చేయడానికి ముందే ఒకసారి మీ సిమ్ కార్డ్ డివైస్లో ఉన్నప్పుడు ఈమెయిల్తో వెరిఫై చేయాలి, అప్పుడే మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకేనా, నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈమెయిల్ అడ్రస్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, సింపుల్. ఓకేనా, జస్ట్ నేను మీకు ఓటీపీ తీసుకొచ్చి సబ్మిట్ చేసి చూపించలేదు. ఓకేనా, నేను ఆల్రెడీ వెరిఫై చేశాను కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి, సింపుల్. దానిపైన క్లిక్ చేయండి, అక్కడ బాక్స్ ఉంటుంది, టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ 6 digits ఉంటుంది, అది టైప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఓకేనా, ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు వెరిఫై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ.